ప్రాంతీయ వలయ రహదారి మొత్తం 362.51 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. 6 వరుసలుగా నిర్మించే దక్షిణ భాగంపై అధికారులు మంత్రిమండలికి సమర్పించిన నివేదికలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు మొత్తం 201 కిలోమీటర్ల రహదారిని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు. యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల మీదుగా నిర్మాణం జరగనుంది. సంస్థాన్, నారాయణపూర్, మర్రిగూడెం, కేశంపేట, బాలానగర్, షాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ రహదారి వెళ్లనుంది. NH65, NH44, NH163, NH19, NH76 లను కలుపుతుంది. ఈ మార్గంలో ఎక్కడా గుట్టలు, కొండలను తొలవాల్సిన అవసరం లేదు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా రహదారిని అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 55 నివాస ప్రాంతాలను ప్రభావితం చేసే ఈ రహదారికి 2010 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీని పరిధిలో 2 రైల్వే క్రాసింగ్ ప్రాంతాలను గుర్తించారు. 22 ప్రాంతాల్లో విద్యుత్ HT లైన్లు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్యూచర్ సిటీ, ఆదిభట్ల, ఏరో సిటీ ప్రాంతాలను కవర్ చేసేలా ప్రణాళిక. భారత నౌకాదళ రాడార్ స్టేషన్, ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానత ఉండేలా నిర్మాణం. ORR కు 40 కిలోమీటర్ల పరిధిలో రీజనల్ రింగ్ రోడ్డు రానుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం HMR పరిధిలోకి వచ్చే విధంగా అలైన్మెంట్. ప్రాంతీయ రింగ్ లైన్ ను ప్రతిపాదిస్తే పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే రవాణా వలయంగా రూపుదిద్దుకోనుంది.